హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. అది కూడా అటుకులు, పచ్చి కొబ్బరి, బెల్లం, ఓన్లీ మూడే ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి చాలా హెల్దీ వేలో మనకు ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి ఒక కప్పు వచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకొని ఈ విధంగా లిడ్లో వచ్చేసి మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మరి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఈ విధంగా అటుకులను మిక్సీ పట్టుకున్నాం కదా, కాస్త బరకగా. ఈ అటుకుల మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వచ్చేసి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను నేను. ఈ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసి ఈ పచ్చి కొబ్బరిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం బాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా వచ్చే విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిలోకి మనం ఒక పావు కప్పు వాటర్ వేస్తున్నాను. బాగా మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరిని కూడా మెత్తగా మిక్సీ బట్టి పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు అటుకులకు వచ్చేసి ఒక సగం కప్పు బెల్లం అనేది తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసి మనం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. చక్కగా బెల్లాన్ని అంతటిని కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు చక్కగా బెల్లం అనేది కరిగిపోయి బాగా ఇలా ఉడుకుబట్టింది కదా. బెల్లం వాటర్ ప్రిపేర్ అయిపోయాయి మనకు. ఈ విధంగా కాస్త బెల్లం వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ విధంగా పచ్చి కొబ్బరి పేస్ట్ని మిక్సీ పట్టి తీసుకున్నాం కదా, ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా మనం ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసి మనం చక్కగా బెల్లం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. కాస్త ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాత మనం అటుకులను కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ అటుకుల పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కాస్త వెంటనే కలిపేయాలి, లేదంటే ఉండకడుతుంది. ఈ విధంగా అటుకుల పౌడర్ కూడా వేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టి పడింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కూడా వేసి మనం బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలను కూడా యాడ్ చేసి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు మనం చక్కగా ఉడకనివ్వాలి. ఈ విధంగా పాలు కూడా వేసి చక్కగా మనం మిక్స్ చేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి మనం చక్కగా నెయ్యిని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేసి చక్కగా మిక్స్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా మనకి ఇలా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనకు స్వీట్ అనేది కరెక్ట్గా రెడీ అయిందనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.